నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. 14 నెలల కింద మొదలైన యుద్ధం రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. కోపం ఎవరిది, కారణం ఎవరు, ఎవరి కోపంలో న్యాయం ఉందన్న సంగతి ఎలా ఉన్నా బలైంది మాత్రం సామాన్యులే. పరిష్కారం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చాలా ప్రాణాలకు భారీ ఉపశమనం లభించింది. ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగి లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. అసలు ఇజ్రాయెల్ ఎందుకు తగ్గింది? ఈ డీల్ వెనుక చక్రం తిప్పింది ఎవరు? ఈ డీల్ కలకాలం నిలిచే ఛాన్స్ ఉందా? కాల్పుల విరమణ డీల్ వెనుక ఏం జరిగింది? ఒప్పందం వెనుక చక్రం తిప్పింది ఎవరు? ఇజ్రాయిల్ హిజ్బుల్లా యుద్ధానికి బ్రేకేనా? ఈ ఒప్పందం కలకాలం నిలిచే ఛాన్స్ ఉందా? ఇజ్రాయిల్ దూకుడు సంధిస్తున్న ప్రశ్నలేంటి? అమెరికా, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో లెబనాన్లోని హెజ్బుల్లాతో ఇజ్రాయిల్ చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 27 తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం 60 రోజుల కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. హిజ్బుల్లాతో 14 నెలల కింద ఇజ్రాయిల్ యుద్ధం మొదలుపెట్టింది. అప్పటి నుంచి లెబనాన్ జనం ప్రశాంతంగా నిద్రపోయిన రోజు లేదు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ దాడులు చేసిన తర్వాత దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పై హిజ్బుల్లా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య పరిస్థితి రావణ కాష్టంలా మారింది. లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ భారీ ఎత్తున దాడులు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి సాగుతున్న యుద్ధంలో లెబనాన్ తీవ్రంగా దెబ్బతింది. ఇజ్రాయిల్ దాడులతో దాదాపు 12 లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారు. 3700 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో ఎక్కువ శాతం మంది పౌరులే. అయితే ఎట్టకేలకు ఇజ్రాయిల్ ఓ మెట్టు దిగి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. హిజ్బుల్లా దట్ ఇస్ లెబనాన్ ఆర్ ఇరాన్ చూసినా సరే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఇందులో ఉంది. సీజ్ ఫైర్ ఎంత త్వరగా జరిగితే అంత మంచిదనేసి. కానీ బేసికలీ వెనకాల బిహైండ్ ద సీన్స్ అవనండి, డైరెక్ట్ పబ్లిక్ అవనివ్వండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. దానికి సపోర్ట్ గా ఫ్రాన్స్ కూడా వచ్చిందని మనకు తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 1701 ఆధారంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 2006లో జరిగిన ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య యుద్ధాన్ని ముగించింది కూడా ఇదే. 1701 తీర్మానం ప్రకారం లిటానీ నదికి దక్షిణ ప్రాంతంలో లెబనీస్ ప్రభుత్వ యుఎస్ శాంతి పరిరక్షక దళం తప్ప ఎలాంటి సాయుధ గ్రూపులు, ఆయుధాలు ఉండకూడదు. అయితే నిబంధనలను ఉల్లంఘించారని 2 వర్గాలు ఆరోపణలు చేసుకున్నాయి. అయితే ఈసారి ఉల్లంఘనలను గుర్తించడానికి యుఎస్ శాంతి పరిరక్షక దళం లెబనాన్, ఇజ్రాయెల్ తో కూడిన ప్రస్తుత పర్యవేక్షణ వ్యవస్థలో అమెరికా, ఫ్రాన్స్ చేరే ఛాన్స్ ఉంది. అమెరికా యుద్ధ దళాలు ఏ ప్రాంతంలో ఉండవు. అయితే ఫ్రెంచ్ మిలిటరీతో కలిసి పనిచేసే లెబనాన్ సాయుధ దళాలకు అమెరికా సైనిక మద్దతును అందించనుంది. లెబనాన్, ఇజ్రాయిల్ మధ్య అనధికారిక సరిహద్దు ప్రాంతంతో పాటు లిటానీ నదికి మధ్య ఉన్న ప్రాంతం నుంచి తన ఫైటర్లను, ఆయుధాలను హిజ్బుల్లా తొలగిస్తోంది. ఆ ప్రాంతాన్ని లెబనాన్ సైన్యం ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆయుధాలు, సైనిక నిర్మాణాలు తొలగిస్తారు. ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఎక్కడైతే హిజ్బుల్లా బలగాలు ఉన్నాయో ఆ స్థానంలోకి లెబనాన్ దళాలు వస్తాయి. దక్షిణాన హిజ్బుల్లా ప్లేస్ లో 5000 మందితో లెబనాన్ దళాలను మోహరించడం ఈ ఒప్పందంలో ఉంది. ఏదేమైనా ఇన్నాళ్లు హిజ్బుల్లా పిడికిట్లో చిక్కుకున్న దేశాన్ని తిరిగి పొందడానికి లెబనాన్కు మంచి అవకాశం దక్కినట్లే. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం 60 రోజులు మాత్రమే అమల్లో ఉంటుంది. అయితే ఆ తర్వాత ఏంటన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. అమెరికా అధ్యక్షుడిగా రిటైర్ కాబోతున్న బైడెన్ ఈ ఒప్పందాన్ని సగర్వంగా ప్రకటించారు. కానీ ఇజ్రాయిల్ ఇప్పటికే ఉల్లంఘనలకు పాల్పడుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలోనే ఈ పరిస్థితులన్నీ మారి కాల్పులు నిలిచిపోతాయని అనుకున్నా ఆ శాంతియుత వాతావరణం ఎంతకాలం ఉంటుందనే ప్రశ్న ఇంకా అందరిలోనూ ఉంది. ఇకటు లెబనాన్ తీరు మీదే ఒప్పందం ఆధారపడి ఉంటుందని,
కాస్త తేడా కొట్టినా ఈసారి దాడులు ఊహించడానికి కూడా భయపడేలా ఉంటాయని ఇజ్రాయెల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు మరింతగా వణికిపోయేలా చేస్తున్నాయి. 2006లో ఓసారి ఒప్పందం జరిగింది. 17 ఏళ్లకు ఆ అగ్రిమెంట్ బ్రేక్ అయింది. మళ్లీ ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇదైనా శాశ్వతంగా ఉంటుందా లేదంటే జస్ట్ బ్రేక్ మాత్రమేనా అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఇజ్రాయెల్ తో హమాస్, హిజ్బుల్లా సంధి కోసం చాలా దేశాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. యుఎస్, యూకే, ఫ్రాన్స్, ఈజిప్ట్, టర్కీ, అరబ్ దేశాల్లాంటివి కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అయినా సరే ఇజ్రాయెల్ మొండిపట్టు వీడలేదు. ఇజ్రాయెల్ కోపానికి అమాయక జనాలు బలవుతున్నారు. ఇది ఆ దేశ ప్రధాని నెతన్యాహు మెడకు చుట్టుకుంటోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసే వరకు వెళ్లింది. అయితే కాల్పుల విరమణకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇజ్రాయెల్ చేసుకున్న ప్రతి ఒప్పందం వెనుక ఓ స్వార్థం ఉంటుంది. స్వార్థం ఎప్పుడూ ఒప్పందానికే దారితీస్తుంది. ఇలాంటి స్వార్థమే ఈ కాల్పుల విరమణ ఒప్పందం వెనుక ఉందా? అసలు మరో 1.5 రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే బైడెన్ ఈ సీజ్ ఫైర్ విషయంలో ఎందుకు అంత యాక్టివ్గా కనిపించారు? ఈ డీల్ ఎఫెక్ట్ ట్రంప్ మీద ఎలా పడే ఛాన్స్ ఉంది? అసలు హెజ్బుల్లా ఎందుకు అంగీకరించింది? కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ జనాలు ఏమనుకుంటున్నారు? ఇజ్రాయెల్ లెబనాన్ డీల్ తో అమెరికాకు ఏంటి? డీల్ కుదర్చడం వెనుక బైడెన్ వ్యూహం ఉందా? ట్రంప్ మీద ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? ఒప్పందంపై ఇజ్రాయెల్ జనాల అభిప్రాయం ఏంటి? హిజ్బుల్లాను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యమని మొదట్లో సవాల్ చేసిన నెతన్యాహు ఇప్పుడు ఎందుకు తగ్గారు అన్నది హాట్ టాపిక్ అవుతోంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వారెంట్తో ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నది మరికొందరి వాదన. ఇక నెతన్యాహు మద్దతుదారుల్లో 80% కంటే ఎక్కువ మంది ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. 37% మంది ఇజ్రాయెల్లో కాల్పుల విరమణకు అనుకూలం కాగా 32% మంది వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం. ఏమైనా గత 2 ఏళ్లుగా ఇజ్రాయెల్ యుద్ధాలతోనే గడుపుతోంది. సైన్యం పూర్తిగా అలిసిపోయింది. బలగాల రిజర్వ్ సామర్థ్యం కూడా అయిపోయింది. ఇక ఆర్థికంగానూ దేశం నలిగిపోయింది. వేల మంది ఇజ్రాయలీలు డిస్ప్లేస్ అయ్యారు. దీంతో యుద్ధానికి కాస్త బ్రేక్ ఇవ్వడమే కరెక్ట్ అని నెతన్యాహు ఆలోచించి ఉండొచ్చు. అయితే ఇంత కష్టం ఉన్నా యుద్ధాన్ని ఆపడాన్ని ఇజ్రాయిల్లో చాలా మంది సమర్థించడం లేదు. ఇకటు హిజ్బుల్లా పరిస్థితి కూడా దాదాపు సేమ్. కీలక లీడర్లను కోల్పోయిన హిజ్బుల్లా చాలా వీక్ అయిపోయింది. మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సపోర్ట్ గా ఉన్న హౌతీలకు అమెరికా చుక్కలు చూపిస్తోంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో ఒప్పందానికి హిజ్బుల్లా ఓకే చెప్పేసింది. అమెరికా, ఫ్రాన్స్ ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించాయి. చక్రం తిప్పాయి ఒక రకంగా. లెబనాన్ తో కంపేర్ చేస్తే ఇజ్రాయెల్ మీదే ఆ 2 దేశాలకు బాధ్యత, ప్రేమ ఎక్కువ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. డీల్ వెనుక ఇది ఓ కారణంగా కనిపిస్తోంది. దక్షిణ లెబనాన్ ను ఆనుకుని ఉన్న ఉత్తర ఇజ్రాయెల్ హిజ్బుల్లా దాడులతో వణికిపోతోంది. హిజ్బుల్లా దెబ్బకు దాదాపు 50,000 మంది ఇజ్రాయిలీలు దేశం వదిలి వెళ్లిపోయారు. పైగా 2 ఏళ్లుగా యుద్ధంలోనే ఉన్న ఇజ్రాయెల్ ఆర్థికంగా, ఆయుధాల పరంగా, సైనిక పరంగా చాలా దెబ్బతింది. దీంతో నిండా మునిగిన నెతన్యాహును బయటపడేసేందుకై ఈ ఒప్పందం కుదిరిందని మరికొందరు చెప్తున్న మాట. ఇజ్రాయెల్ ప్రధాన శత్రువులు హమాస్, ఇరాన్. హిజ్బుల్లాతో ఎలాంటి టెన్షన్ లేకపోవడంతో మిగిలిన శత్రువులపై దృష్టి సారించే అవకాశం ఇజ్రాయెల్కు దక్కినట్లవుతోంది. ఇది కూడా ఒప్పందానికి మరో కారణంగా మారింది. ఓవరాల్ గా ఇదంతా అమెరికా ఆడించే ఆట అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇజ్రాయెల్ కు అనుకూలంగానే ఒప్పందాన్ని డిజైన్ చేసినట్లు క్లియర్ గా అర్థమవుతోంది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ చూపించిన చొరవ అంతా ఇంతా కాదు. దీని వెనక స్వార్థం కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు అమెరికాను ట్రంప్ యుద్ధాలకు దూరంగా ఉంచితే బైడెన్ మాత్రం అమెరికాను మరిన్ని యుద్ధాల్లోకి నెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. యుద్ధాల మీద వ్యాపారాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రపంచంలోని చాలా ఉద్రిక్తతల వెనుక అమెరికా హస్తం ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్. యుద్ధాలు ఆపేస్తాను అన్న ట్రంప్ మరో 1.5 రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇలాంటి సమయంలో
ఏదో ఒక యుద్ధాన్ని ఆపేయాలని బైడెన్ నిర్ణయించుకున్నట్లు కనిపించారు. హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు దానికి వేదికయింది. యుద్ధం ఆపేసినా సరే తమకో తమ మిత్రపక్షానికో లాభం అవ్వాలి అన్నది అమెరికా ప్లాన్. ఇలా లెక్కలన్నీ వేసి ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా పావులు కదిపినట్లు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. హిస్టరీలో పీస్ మేకర్ అనండి ఆర్ సెటిల్మెంట్ తీసుకొచ్చాడన్న పేరుతో తను వెళ్ళిపోతాడు బైడెన్. సో అది బేసికలీ బైడెన్ కి ఉన్న అడ్వాంటేజ్. నౌ ట్రంప్ ఇస్ వెరీ సింపుల్ దట్ ఆఫ్టర్ ఆల్ కొత్త ప్రెసిడెంట్ వస్తున్నాడు. కొత్త ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు అతనికి ఎన్నో ప్రాబ్లమ్స్. యుఎస్ ఇస్ కన్ఫ్రంటెడ్ విత్ లాట్ ఆఫ్ ఇష్యూస్. నిజానికి ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో విచిత్రమైన పరిణామాలు చాలా ఉన్నాయి. చర్చల్లో హిజ్బుల్లా ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం, ఒప్పందంలో భాగంగా అది ఖాళీ చేసిన ప్రాంతాల్లోకి లెబనీస్ సైన్యం రావడం, వారికి అమెరికా, ఫ్రాన్స్ సహాయపడడం వంటి అంశాలు అగ్రిమెంట్లో ఉండడం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం 60 రోజులకు మాత్రమే. మరి అది ఆ తర్వాత కూడా యాక్టివ్ గా ఉంటుందా? ఇజ్రాయెల్ హిజ్బుల్లా ఉండనిస్తాయా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదేమైనా యుద్ధం చేసి అలిసిపోయిన ఇజ్రాయెల్ హిజ్బుల్లాకు ఈ 60 రోజులు మాత్రం బిగ్ రిలీఫ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మిడిల్ ఈస్ట్ లో హమాస్ వల్లే అసలు ఈ సమస్య. హిజ్బుల్లా ఒప్పందంతో హమాస్ కు సపోర్ట్ తగ్గడం ఖాయం. ఇక హౌతీలు కూడా ధైర్యం చేసే అవకాశం లేదు. దీంతో పరిస్థితులు శాంతించే అవకాశాలు ఉన్నాయన్నది పలువురి అభిప్రాయం. మరి రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ సెగలు మళ్లీ రాజుకుంటాయో, పూర్తిగా కూల్ అవుతాయో చూడాలి.